సిసి షారఫ్ ఆసుపత్రిపై కొంతమంది పనికట్టుకుని ఆరోపణలు చేయడం సరికాదని కాచిగూడ సిసి షారఫ్ ఆసుపత్రి GMPSN మూర్తి అన్నారు. ఎలాంటి లాభాపేక్షం లేకుండా గత 50 ఏళ్లుగా పేద మధ్యతరగతి రోగులకు అతి తక్కువ ధరలో సేవలు అందిస్తూ మన్ననలు పొందుతున్నామని వారు తెలిపారు. ఇటీవల ఆసుపత్రిలో బంగారం చోరీ ఘటనపై ఖండిస్తూ ఆసుపత్రి యాజమాన్యం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి GM సోమారెడ్డి, GM శేషాద్రితో PSN మూర్తి మాట్లాడుతూ రోగుల సౌకర్యార్థం కోసం సౌత్ ఇండియాలోని సిసి షారఫ్ ఆసుపత్రి ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ వారి ఆరోగ్యాలను కాపాడుతూ ముందుకు వెళ్తున్నట్లు కూడా వారు పేర్కొన్నారు. అలాంటి ఆసుపత్రిపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆసుపత్రిపై పని కట్టుకొని బురద జల్లుతున్నారని వారు ఆరోపించారు. సో ఇప్పుడు ఈ మా సంస్థ గురించి అందరికీ తెలుసు. సిసి షారఫ్ హాస్పిటల్ ఏ విధమైన సేవలు అందిస్తుందో అందరికీ తెలుసు. ఈ సుమారు 50 సంవత్సరాల నుంచి అవిరళంగా పేద రోగులకి, మధ్యతరగతి రోగులకి కూడా సేవలు అందిస్తుంది. వైద్య సేవలు అతి తక్కువ ధరలతో చేసి ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది. సో ఫ్రీ మెడిసిన్స్ అని, ఫ్రీ బ్లడ్ షుగర్, ఫ్రీ షుగర్ చెకప్, తర్వాత బెడ్ ఛార్జెస్ ఫ్రీ, రక్త ప్రోడక్ట్లు కూడా ఫ్రీగా అందిస్తున్నాం. ఇన్ని విధాల సేవలు చేస్తూ అతి తక్కువ ధరలో వైద్య సేవలు అందిస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మాకు చాలా విచారకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటనలు మాకు సంబంధం లేకపోయినా మమ్మల్ని బాధ్యత చేయాలని కొంతమంది చూసి మా హాస్పిటల్కి మాకు ఒక విధంగా చెడ్డ పేరు తేవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే, తర్వాత మన జరిగిన ఇష్యూ కూడా మాది హాస్పిటల్ ఏంటంటే సేవా దృక్పథంతో ఏర్పడింది తప్ప ఈ లాభాపేక్ష లేకపోతే ఎవరినో ఇబ్బంది పెట్టాలి, ఎవరినో మోసం చేయాలి, ఎవరి దగ్గర అన్యాయం చేయాలన్న ఉద్దేశం ఎవరికి, మా మేనేజ్మెంట్ కానీ మాకు కానీ ఎవరికి లేదు. అదేవిధంగా సేవలు అందించుకుంటూ పోతున్నాం. మన జరిగిన ఇష్యూ కూడా యాక్చువల్గా అది పేషెంట్కి సంబంధించింది కాదు. పేషెంట్ రిలేటెడ్ అంటే మేనేజ్మెంట్ బాధ్యత ఉంటుంది. ఈయన విజిటర్గా వచ్చి ఆయన కూడా అజాగ్రత్తగా వస్తువు పడిపోయినప్పుడు వెంటనే ఆయన చూసుకునే బాధ్యత అయింది. మేము ప్రతి చోట కూడా బోర్డులు పెట్టాం. వ్యక్తిగత వస్తువులన్నీ కూడా వారిదే బాధ్యత, మేనేజ్మెంట్ బాధ్యత.